ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఆకాను. అతనికి కూడా ఒక లోయతో సంబంధం ఉంది. యెహోషువ గ్రంథంలో చూస్తే అతను కనపడతాడు. వాక్యాలు చూపించి నేను అన్ని చదివించే సమయం లేదు కాబట్టి టూకీగా నేను వివరిస్తాను. ఆకాను అనే అతను యూదా గోత్రంలో పుట్టాడు. యూదా అంటే స్తుతి అని అర్థం. అద్భుతాలు చూశాడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను అతడు చూసినాడు. ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. యోర్దాను చీలిపోయినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూసి దేవుని కార్యాలు చూసిన వాడు. పితరుల యొక్క భక్తి వారసత్వాన్ని ఎంతో ఆయనకు తెలుసు. వారు ఎలాగో ప్రభువును సంతోషపెట్టి జయం పొందారో అది తెలుసు. ఎంతమంది దేవుని మాట వినకుండా ఓడిపోయారో ఆ సంగతి కూడా తెలుసు. అన్నీ తెలిసిన వాడే గాని ఒకరోజు దేవుని ఆజ్ఞను మీరాడు. ఒక లోయలోకి నెట్టబడ్డాడు. దాని పేరు ఆకోరు లోయ. అది శ్రమగల లోయ. ఆకోరు అంటేనే శ్రమ అని అర్థం. ఆయనకు ఎందుకు వచ్చిందో తెలుసా? కష్టం. దేవుని ఆజ్ఞను మీరుట వలన వచ్చింది కష్టం. దేవుడు అన్నాడు, ఎరుకో పట్టణం శపితమైనది, అందులో ఉన్న సమస్తము శపితమైనది. వెండి బంగారాన్ని మాత్రం తీసుకొచ్చి దేవుని ఆలయంలో పెట్టండి, మిగతా అన్ని కాల్చివేయాలి. బట్టలు, జంతువులు, మొత్తం వస్త్రాలు మొత్తం కాల్చేయాలి అని చెప్పాడు. అందులో ఏ శపితమైనది తెచ్చి మీరు పెట్టుకోకూడదు, దాన్ని మీరు దొంగిలించకూడదు అని చెప్పాడు. ఇవన్నీ చెప్పని అతను మాత్రం వినలేదు. వెళ్ళి సీనారు వస్త్రాలను చూశాడట, వెండి కమ్మీలను చూశాడట, బంగారు కమ్మీలను చూశాడట. యుద్ధం జరుగుతుంది ఒక పక్కన, గోడలు కూలిపోయినాయి ఒక ప్రక్కన. దేవుణ్ణి విశ్వసించిన రాహాబు గోడ మీద బ్రతికింది. ఇతనేమయ్యాడో తెలుసా? లోపలికి వెళ్ళి దేవుడు వద్దన్న దాన్ని ఆశించి శపితమైన దాన్ని తెచ్చుకొని ఎవరికి తెలియకుండా గుడారంలో దాచుకొని ఏమీ తెలియనట్టు మెల్లగా వచ్చాడు. ఎరుకో మీద జయం వచ్చింది. యెహోషువ ప్రక్కనే ఉన్న ఒక చిన్న పట్టణం హాయి మీదకి యుద్ధానికి పంపించాడు. సైన్యం మొత్తాన్ని నిలమంటే అంత అవసరంలా, అంత పెద్ద ఎరుకో మీదే జయం వస్తే ఈ బుట్టి పట్టణం మీద ఇంతమంది ఎందుకు, కొద్దిమంది పోతామన్నారు. ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు, అంత పెద్ద పట్టణం మీద జయం వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా చచ్చిపోలే. హాయి మీదకి వెళ్ళినప్పుడు 36 మంది చచ్చిపోయారు. యెహోషువ బట్టలు చించుకొని దుమ్ము తీసి నెత్తిన పోసుకొని పెద్దగా ఏడుస్తూ, ఏమిటి ఈ దుర్మార్గం, ఏమిటి అపజయం, శత్రువులకు తెలిస్తే మా మీద వచ్చి మమ్మల్ని నాకి పడేయరు, తిని పడేయరు. ఎరుకో మీద జయం వచ్చింది అనుకుంటే హాయి మీద 36 మంది చచ్చిపోయారు. నీ నామం ఏమవను, నీ ఘనత ఏమవను, మేమేమవను, నీ దాసులకు ఇచ్చిన వాగ్దానం ఏమవను అని ప్రభువుతో యెహోషువ అంటుంటే, యెహోషువలే నా నామానికి ఏం కాలేదు, నా నామానికి నా ఘనతకి ఏం కాలేదు, మీకేం కాలేదు. ఒకడు చేశాడు నష్టం, చెయ్యొద్దన్న పని చేశాడు, శపితమైన దాన్ని చూశాడు, ఆశించాడు, దొంగిలించాడు, తెచ్చాడు, దాచుకున్నాడు. వాడు తెచ్చుకుని బంగారం, వెండి, బట్టలే అనుకున్నాడు కానీ నా ఆజ్ఞను మీరడం వల్ల వాడు పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. ఆయన్ని పట్టుకొని రా, దాన్ని బయటికి ది, దాన్ని నువ్వు నిర్మూలన చెయ్యి, అప్పుడు జయం నేను ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక్కడి వలన అందరికీ నష్టమే. అవును, కొన్నిసార్లు తల్లో, తండ్రో, పిల్లలో తప్పిపోతే ఇల్లంతా గుళ్ళైపోద్ది, ఇల్లంతా గుళ్ళైపోద్ది. వీళ్ళకి దేవుడు తెలియక, వాక్యం తెలియక, విశ్వాసం తెలియక కాదు, అయ్యగారు లేక, మందిరం లేకనా ఆశపోతులైపోయి ఏమవుతుందిలే, ఎవడు చూస్తాడులే. కొంతమందికి నిర్లక్ష్యం, దేవుడు చేయొద్దన్నదే చేస్తారు, ఆశీర్వాదం, జయం కావాలంటారు. ఎక్కడి నుండి వచ్చింది? పాపం ఎక్కడుంటుందో అక్కడ జయం ఉండదు. పాపం ఎక్కడుంటుందో, అవిధేయత ఎక్కడుంటుందో, ఆజ్ఞాతిక్రమం ఎక్కడుంటుందో అక్కడ జీవం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎవరికి తెలియకుండా దాచుకున్నా అందరికీ తెలిసేటట్టు చేసిన ఏదైనా ఒకటే, పాపం పాపమే, నిప్పు నిప్పే. ప్రియ దేవుని పిల్లలారా, చాలా మంది దేవుళ్ళు నిలిచి ఉండక నశించిపోతున్నారు. నిలిచి ఉండే అవకాశం వారికి ఉంది. అన్ని లక్షల మంది ప్రజలు ఎవరు ఆశించలేదు. నువ్వెందుకు ఆశించొద్దని ప్రత్యేకంగా చెప్పాడుగా, తెచ్చుకోవద్దన్నాడుగా, కాల్ చేయమన్నాడుగా, నువ్వెందుకు తెచ్చావు? చెయ్యొద్దన్న పని చేస్తే దెబ్బలు తినక ఏం జరుగుద్ది? నష్టం జరగక ఏముంటుంది? చాలా మంది చాలా సీనియారిటీ ఉంటుంది. ఆకానికి కూడా చాలా సీనియారిటీ ఉంది భక్తిలో. అరణ్య ప్రయాణంలో చాలా సంవత్సరాలు ప్రయాణం చేశాడు, అద్భుతాలే చూశాడు. కానీ ఏం జరిగింది? ఒక ఆజ్ఞను మీరాడు, నష్టం తెచ్చుకున్నాడు. యెహోషువ పిలిచాడు, చాలా తతంగం జరిగింది అక్కడంతా. తీసుకురాపో, ఎక్కడ పెట్టావు? వరుసగా ఒక్కొక్కరిని పిలుస్తుంటే అప్పుడు దొరకక దొరికాడు, తప్పక దొరికాడు. అప్పుడు అంటున్నాడు, నిజమే, ఆశించా, చూసా, దొంగిలించా, తెచ్చుకున్నా, గుడారంలో దాచిపెట్టా. ఎందుకురా? నా పిల్లలకు ఉపయోగపడుతుంది,
నా భార్యకు ఉపయోగపడిద్దని. వద్దన్నాడు కదరా, ఏం తక్కువ చేశాడు దేవుడు? ఎందుకు చేశావు నా కుమారుడా నువ్వు ఈ పని? ఇంత ద్రోహం ఎందుకు కట్టుకున్నావు? ఇంత నష్టం ఎందుకు తెచ్చావురా? 36 మంది ప్రాణం పోగొట్టడానికి కారణమయ్యావు కదరా, దేవుని కాపుదల పోగొట్టావు కదరా. నా కుమారుడా ఎందుకు చేశావు బాబు ఈ పని నువ్వు? నేను అడిగానే మొదట, ఎందుకు చెప్పరా? ఒక్కొక్క వంశాన్ని పిలిచి ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి అడుగుతూ ఉంటే చివరికి ఇక దొరికిపోయినాక ఒప్పుకుంటావా? కొంతమంది దొరికేదాకా ఒప్పుకోరు, కప్పుకుంటా ఉంటా. దేవునికి అవిధేయమైన పరిస్థితుల్ని కప్పుకుంటా ఉంటా. ఒక్కటేగా, ఎవరూ చూడలేదుగా. అది ఏ దోషమైనా కానివ్వండి, కప్పుకుంటే అది నిన్ను కాల్చి వేస్తుంది. ప్రభు ఏమన్నాడు? ఒకడు తన ఒడిలో నిప్పులు పెట్టుకుంటే అవి కాలకుండా ఉంటాయా? ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి పాదాలు కమలకుండా ఉంటాయా? దేవుని ఆజ్ఞను మీరి బ్రతికితే తప్పకుండా నీకు, నీ బిడ్డలకు, నీ ఇంటికి, నీ దేశానికి, నీ వ్యాపారానికి నష్టం జరుగుద్ది. అంటే నిప్పు పట్టుకుంటే కాలుద్ది. నిప్పు పట్టుకొని ఇంటి మీద వదిలేస్తే, ఇసిరేస్తే కాలదో. చాలా మంది దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయనలో నిలిచి ఫలించలేని వారైనారు. నా ప్రియ దేవుని పిల్లలు, కొన్నిసార్లు దేవుడు అవకాశం ఇస్తాడు. ఒక నష్టం జరిగినప్పుడు అవకాశం ఇస్తాడు, ఒప్పుకోని. ఒప్పుకోకుండా కప్పుకుంటే దాని శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది, నీ పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుంది. జరిగిన సంగతి నేను చెప్పేస్తున్నాను. ఒప్పుకున్నాడు. ఏమిటి? గతి లేక ఒప్పుకున్నాడు, విధి లేక ఒప్పుకున్నాడు, దాచుకోలేక ఒప్పుకున్నాడు. అంతా బయటపడిపోయిన తర్వాత అందుకని యెహోషువ ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఆ గుడారంలో ఉన్న బంగారాన్ని, శాపగ్రస్తమైన వస్తువులను తీసుకురండి. ఆ తర్వాత ఆ గుడారాన్ని తీసుకురండి, పశువులను తీసుకురండి, భార్యను దండి, పిల్లల్ని దండి, మొత్తాన్ని తీసుకొచ్చి ఆకోరు లోయలో నిలవబెట్టి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి చంపండి. ఈ పాపాన్ని నిర్మూలించాలి. పాపం చేసిన వ్యక్తిని, ఇద్దరిని నిర్మూలిస్తేనే దేవుడు మనకు జయమిస్తాడు అని చెప్తే ప్రజలందరూ వెళ్ళి పాపం మొత్తాన్ని పట్టుకొచ్చుకున్నారు. ఇక్కడ వెండి బంగారం బట్టలు కాదు పాపం, దేవుని ఆజ్ఞను మీరడం పాపం. దేవుడు చెప్పింది చెయ్యకుండా ఉండడం పాపం. దేవుడు వద్దన్నది చెయ్యడం పాపం. అర్థమవుతుందా? భక్తి జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని ఆజ్ఞలను అబ్రహాం ఎలా పాటించాడు అలా పాటించాలి. నా ప్రియ దేవుని పిల్లలు, మనుషుల్ని సంతోష పెట్టుకోవటం, నీ మనసును సంతోష పెట్టుకోవటం కాదు, దేవుణ్ణి సంతోష పెట్టడం నేర్చుకోవాలి. దేవుడు తన మాటలు విని ఆ ప్రకారం జీవిస్తే తప్ప ఆయనకు సంతోషం కలగదు. గొర్రెలనిచ్చి వాటి రక్తాన్ని ఇచ్చి దేవుణ్ణి సంతోష పెడతామా? బట్టలు ఇచ్చి బంగారం ఇచ్చి దేవుణ్ణి సంతోష పెడతామా? ఆహార పదార్థాలు ఇచ్చి దేవుణ్ణి సంతోష పెడతామా? గుళ్ళు గోపురాలు కట్టి దేవుణ్ణి సంతోష పెడతామా? ప్రభు ఏమన్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయంలో, నాకెందుకయ్యా మీ కోడెల రక్తం, మీ ఎద్దుల మాంసం నాకెందుకు? నేను తింటానా? వాటి రక్తం నాకెందుకు? పశువులు నాకెందుకు? పక్షులు నాకెందుకు? పంటలు నాకెందుకు? వస్త్రాలు నాకెందుకు? నేను ఆకలి కొంటానా? మీరు నాకు అన్నం పెట్టడానికి. వస్త్రహీనుడిని అవుతానా? నాకు బట్టలు ఇవ్వడానికి. నేనేమి నీడలేను అన్నా? నాకు ఒక ఆలయాన్ని కట్టడానికి. నాకెందుకయ్యా? మీరు నా ఆజ్ఞలను పాటిస్తే నాకంతే చాలు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మీకు క్షేమం కలుగునట్లు, మీకు ప్రయోజనం కలుగునట్లు, నది లాంటి క్షేమాన్ని, సముద్ర తరంగాల లాంటి నీతిని, ఇసుక రేణువుల వంటి సంతాన అభివృద్ధిని మీరు పొందుకోవటానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి నా మాటలు విని వాటి ప్రకారం జీవిస్తే అంతే చాలు. అదొక్కటి మీకుంటే చాలు. అది లేకుండా ఎన్నున్న ఉపయోగం లేదు. నా ప్రియ దేవుని పిల్లరా, మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ కాల్చివేసినారు. అది ఆకోరు లోయ. నా ప్రియ దేవుని పిల్లరా, చిన్న ప్రవక్తల గ్రంథంలో ప్రభు అంటున్నాడు, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను. ఆకోరు లోయను పశువులు మేత మేసి పరుండే స్థలముగా చేసేస్తాను. అంటే ఏం చేస్తాడట? లోయను పూడ్చేస్తాడు. ఆ లోయలో ఇక మీరు శిక్ష అనుభవించరు. ఆ రోజు ఒక దోషం చేస్తే ఆకాను భార్య, పిల్లలు, పశువులు మొత్తం అగ్ని చేత కాల్చబడి రాళ్లతో పట్టబడి పెద్ద కుప్పగా చేయబడ్డారే. ఆకానులాగా మనం కూడా ఎన్నో తప్పులు చేశాం. అతడు చేసింది ఒకటి, మనం ఎన్నో ఆజ్ఞలను మీరాం. కానీ మనం ఎందుకు శిక్షించబడలేదు? ఆ ఆకోరు లోయ లాంటి శ్రమలోనికి, మరణంలోనికి, తీర్పులోనికి మనం ఎందుకు వెళ్ళలేదో తెలుసా? ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ ప్రేమామయుడు, లోయలకు దేవుడైన వాడు, లోయల్లోకి నెట్టబడిన మనలను, సాతాను చెరలోనికి, పాప శాపములోనికి, మరణంలోనికి నెట్టబడిన మనలను తప్పిస్తానని వాగ్దానం చేశాడు గనక యేసే ఆ లోయలోకి దిగి మన శిక్ష తాను భరించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకసారి ఆయన ప్రమాణం చేస్తే తన ప్రాణాన్ని ఆయన ఇస్తాడు, కానీ ఆయన వెనకకి వెళ్ళడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ద్వారా మనకు కృప, నిత్య జీవం అనుగ్రహించబడింది.
మన శిక్ష ఆయన భరించాడు. నా మట్టుకు నేను 16 సంవత్సరాలు దేవునికి అయిష్టమైనవి ఎన్నో చేశాను. తెలియక కాదు, 3వ తరగతి నుంచే దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అచ్చు తప్పుపోకుండా పాడతాను. అనేక వాక్యాలు కంటతా నాకొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని అనుసరించే హృదయం నాకు లేదు. తల్లిదండ్రులకు లోబడే మనసు లేదు. పాపానికి దూరంగా పారిపోయే మనస్సు నాకు లేదు. యవనించలలో చిక్కుకుపోయినాను. దేవుని కృపను దుర్వినియోగం చేసుకున్నాను. ఆయన ప్రేమను అవకాశంగా తీసుకుని ఆయన మనస్సును ఎంతో గాయపెట్టాను. ఆమె చేసింది ఒక్క దోషం, నేను లెక్కలేనన్ని దోషాలు చేశాను. అయితే నేను కూడా ఆ లోయలోకి నెట్టబడి ఆ పాప శిక్ష అయిన మరణాన్ని పొందవలసి ఉండగా, దేవుడు నాకు చేసిన వాగ్దానాన్ని బట్టి లోయలను పూర్తి చేస్తా, మేత భూములుగా మారుస్తా, పరుండే స్థలాలుగా మారుస్తా, లోయలను మరణ ద్వారాలను నిరీక్షణ ద్వారాలుగా మార్చివేస్తానని చెప్పిన ప్రభు ఆ లోయలో నుంచి, మరణంలో నుంచి, శాపంలో నుంచి నన్ను తప్పించాడు, నిన్ను తప్పించాడు. ఈ లోకంలో ఉన్న బ్రతికున్న వ్యక్తులందరినీ తప్పించినాడు. అందులో మీరందరూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ శ్రమగల లోయ, శిక్ష లోయ, తీర్పు లోయ, శాపగ్రస్తమైన లోయ మన కొరకు నిరీక్షణ ద్వారంగా, నిత్య జీవ ద్వారంగా మార్చబడింది. 2018 సంవత్సరాల క్రితం ఆ లోయలోనికి, ఆ స్థానంలోనికి యేసే దిగి వచ్చాడు. మొన్ననే మనము గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చేశాము. క్రీస్తు శిలువ త్యాగాన్ని అర్థం చేసుకున్నావా? ఎవరు చేసిన దోషం అది? నా దోషమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నలిగి కరిగి పోతివా, రూపము లేని వానిగా, నలిగి కరిగి పోతివా, రూపము లేని వానిగా. దోషుల నడుమ మరణించినావా, దోషుల నడుమ మరణించినావా, దోషము లేనివాడా, దోషిగా మారితివా, నా పాపముకై, నా శాపముకై, నా పాపముకై, నా శాపముకై, దోషము లేనివాడా. ఎవరైనా దోషము లేనివాడు, పరిశుద్ధుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తరచి చూసినా ఒక్క తప్పు కనపడలే. 6 న్యాయస్థానాలు తిప్పినా ఒక్కరు కూడా ఆయనలో నేరాన్ని స్థాపించలా. పిలాతు అన్నాడు, ఏమిటయ్యా మౌనంగా ఉంటావు, నోరు తెరవయ్యా, వీళ్ళందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్తా ఉంటే కాదు అనవేమిటయ్యా, చెప్పవయ్యా. ఆయన మౌనంగానే ఉన్నాడు. మాట్లాడవేమిటయ్యా. భార్య ఈలోపు కబురు పంపించింది, ఆయన నీతిమంతుడు, ఈ పొద్దు ఆయన గురించి కలగన్నాడు, ఆయన జోలికి పోబాక, ఆయన జోలికి పోతే మంచిది కాదా, ఆయన ఏ తప్పు చేయలే, ఈ రాత్రి ఆయన గురించి నేను కలగన్నాను, ఆయన్ని శిక్షించబాక, వాళ్ళు కోరుతున్నట్టు ఆయన శిక్షించబాక, ఆయన మరణానికి అప్పగించబాక అని భార్య కబురు పంపింది. భార్యకి వెళ్ళి చూస్తూ ఏం చేయను, వాళ్ళేమో సిలువేయమంటున్నారు, ఈయనేమో నోరు తెరవడు, నాకేమో ఎంత చూసినా దోషాలు కనపడట్లేదు. 6 న్యాయస్థానాలకు తిప్పిన ఒక్కరికి కూడా ఈయనలో దోషం కనపడలా. తప్పిద్దామంటే నేను చేయలేదని చెప్పరా, నీ గురించి నువ్వు మాట్లాడుకోమంటే ఈయనేమో మాట్లాడాడు. పైగా అంటాడు, నిన్ను విడిపించడానికి కానీ, నిన్ను బంధించడానికి కానీ నాకు శక్తి ఉందయ్యా, నేను అధికారిని అనంటే, పైనుంచి నీకు అధికారం అనుగ్రహించబడితేనే తప్ప నన్నెవ్వడు విడిపించలేడు, నన్నెవ్వడు శిక్షించలేడు అన్నాడు. ఏమిటి ఈ నీతిమంతుడి పరిస్థితి ఏమిటి? నేనేం చేయాలి, ఎలా తప్పించాలి? లేదు ఎవరు ఆయన తప్పించలేదు, ఆయనే మన కొరకు శిక్ష అనుభవించడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. యోహాను సువార్తలో ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను ప్రాణం పెట్టమని ఎవరు అడగలా, నేనే నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నా, దాన్ని పెట్టడానికి తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం కలదు, మీ ప్రాణాలను కాపాడటానికి నా ప్రాణాన్ని పణంగా పెడుతున్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మీ పాపపు లోయలో మీరు నశించిపోకుండా, కాల్చబడకుండా, కొట్టబడకుండా, శిక్షించబడి మీ ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా మిమ్మల్ని రక్షించి నిత్య జీవం చేర్చడానికి నా ప్రాణాన్ని క్రయధనముగా నేనే చెల్లిస్తున్నా, నా అంతట నేను పెడుతున్నా నా ప్రాణాన్ని. ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారు? ఓ 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వమంటే ఇస్తారే,
ఓ పూట అన్నం పెట్టమంటే పెడతారు, బట్టలు ఇవ్వమంటే ఇస్తారు, ఇల్లు ఇవ్వమంటే ఇస్తారు, భూమి ఇవ్వమంటే ఇస్తారు. ప్రాణం ఎవరిస్తారు ఈ లోకంలో? యేసు తప్ప. మన ప్రాణాలన్నీ సాతాను చెరలో చిక్కి నిత్య నాశనానికి వెళ్ళవలసి ఉంటుండగా, నిత్య నరకానికి వెళ్ళవలసి ఉంటుండగా, ఆ నిత్య నరకము నుంచి, ఆ కాలిపోయే పరిస్థితి నుంచి, ఆ శిక్ష వ్యాధి నుంచి మనల్ని తప్పించడం కొరకు తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసిన త్యాగమూర్తి, పాపరహితుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఆయన నీ కొరకు నీ స్థానంలో నిలిచి ఆ మరణకరమైన లోయను నీకు నిరీక్షణ ద్వారంగా మార్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇట్లాంటి నిరీక్షణకర్త, ప్రేమామయుడు, నీ స్థానంలో నీ శిక్షను అనుభవించిన వాడు నిన్ను ఫలింప చేయడానికి, తనను వెంబడించమంటే, తన ఆజ్ఞలు పాటించమంటే నీకు అది రుచించట్లేదా? ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తా. ఇద్దరు తాగుబోతులు తన్నుకుంటున్నారట, తిట్టుకుంటుంటే అందరూ చూస్తున్నారంట చిత్రం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నెట్టుకుంటున్నారట. అంతటా ఊరుకోలే మీద పడి బిడుగుద్దులు గుద్దుకుంటున్నారట. కోపం ఎక్కువైపోయింది. అందుకని పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకొని పక్కన తల మీద గట్టిగా వేసి దాన్ని చితక్కొట్టేసేసాడట. ఆ తాగిన మైకంలో ఒక్కసారిగా రక్తం చింది ఒళ్ళంతా పడిపోతే వాడు నిశ్చేష్టుడే గిలగిలా కొట్టుకొని ప్రాణం విడిచిపెడితే అప్పుడు అందరూ వచ్చారంట, అమ్మా ఈయన నరహంతకుడు, ఈయన పట్టుకోండి, వాడిని చంపాడు, ఈయన కూడా చంపాలి అని అందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే జరిగిన ఆ ఘోరాన్ని చూసి తాగిన మైకం దిగిపోయి వాళ్ళందరూ వచ్చి నన్నెక్కడ చంపుతారు ఈ ఆవేశంలోనని ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేతుల్లో పెట్టుకొని ప్రాణాన్ని పరిగెడుతూ ఇంటికి పరిగెత్తాడట. రక్తంతో నిండి ఉన్న బట్టలతో వస్తా ఉంటే ఈ పనికిమాలోని కన్న తల్లి చూసి అనిందట, ఒరే ఏ క్షణాన నిన్ను కన్నానో గాని నీ వల్ల నాకు సుఖం లేదు, నీకు కూడా సుఖం లేదు, రాబాకరా నా ఇంట్లోకి దుర్మార్గుడా, ఎవరిని చంపి వస్తున్నావురా, చావరా, నీ బతుకు నువ్వు చావు, నీ శిక్ష నువ్వు అనుభవించు, నా ఇంట్లోకి రావద్దని తలిపేసిందంట. అమ్మ నీ కొడుకును కదమ్మా, దయచేసి నన్ను కాపాడమ్మా, వాళ్ళు వస్తున్నారమ్మా అని అంటే కిటికీ కూడా మూసి గొంతు కూడా వినకుండా లోపలికి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత ప్రక్కన బంధువుల ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు మూసేశారు. స్నేహితుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు మూసేశారు. ఊరి చివర ఒక విశ్వాసం ఉన్నాడట, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇక నడవలేక గొంతెండిపోతా కాలు ముందుకు పడక వాళ్ళందరూ వచ్చి పట్టుకుంటే ఆ కోపం మీద పిడిగుద్దులు గుద్ది చంపుతారని, అయ్యా ఎట్టగైనా నన్ను కాపాడయ్యా అని అడిగాడట. అడిగితే ఆయన మాత్రం నిలబడి, ఏం చేశావు అన్నాడట. అయ్యా పొరపాటు జరిగిపోయింది, ఏం చేశానో చెప్పే సమయం కాదు, వచ్చేసరికి వాళ్ళందరూ నన్ను పట్టుకుంటారయ్యా, ఎట్టగైనా నన్ను కాపాడయ్యానంటే ఆయన అన్నాడట, నాకు కూడా ఉంది వకీలే, నిన్ను లోపలికి పెడితే వాళ్ళు లోపలికి వచ్చి చూసి నిన్ను పట్టుకోరా అన్నాడట. నిజమే కదా, ఎట్టగట్ట కాపాడయ్యా, ఈ మాత్రం కూడా నన్ను ఎవరు నా గురించి ఆలోచించిన వాళ్ళు లేరు, కాపాడయ్యానంటే అప్పుడు ఆయన అన్నాడట, అయితే తొందరగా నీ బట్టలు వదిలేసేసి అన్నాడట. ఆడు బట్టలు వదిలేసేసాడు. ఈయన బట్టలు వదిలేసి తెల్లని బట్టలు ఆయనకి ఇచ్చి ఆ రక్తం బట్టలు ఈయన వేసుకొని అతన్ని తలుపు చాటును నిలవబెట్టి ఇతడు గడప దగ్గర వెళ్ళి నిలవబడ్డాడట. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి రక్తం బట్టల్లో ఇతన్ని చూసి బాగా జుట్టు పట్టుకొని తన్నుకుంటా గుద్దుకుంటా కొట్టుకుంటా ఈడ్చుకుంటా తీసుకెళ్లారట పోలీస్ స్టేషన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటి ఇంత నగకొట్టి తెచ్చారు ఈ అబ్బాయిని అని అంటే, ఈయన నరహంతకుడండి, మనిషిని చంపాడండి, ఇగోండి రక్తపు గట్టలే సాక్ష్యం అన్నారట. అందుకని అయితే ఇంకేం చేద్దాం, పదండి అక్కడికి పోదామని కోర్టుకు తీసుకెళ్లారట. అక్కడ జడ్జి గారు చూశారు, విషయాన్ని అంతా విన్నారు, ఆధారం కనపడుతుంది రక్తపు బట్టలు. పోలీసు వాళ్ళు వచ్చారు, చూసిన వాళ్ళు ఎండ బట్టలు పట్టుకున్న వాళ్ళు వచ్చారు. ఆయన అంతా ఆలోచించి, నువ్వే చేసావా నిజంగా అడగాలి కదా ఒక మాట అన్నా. అప్పుడట ఈయన చేశాను అనలేదట, చేయలేదు అనలేదట, మౌనంగా తలంచాడట. మౌనమే అంగీకారమా? శిక్ష వేశాడు. ఇతన్ని వెంటనే తీసుకెళ్లి నరహంతకుణ్ణి ఉరేసేయమన్నాడట. గబగబా తీసుకెళ్లిపోయారు ఉరికంబం దగ్గరికి. నల్లగుడ్డ ముఖం మీదేసి ఉరితాడు తగిలించి బటన్ నొక్కితే విలవెల్లాడుతా చచ్చిపోయాడట. కోర్టు మూసేసే సమయం. చచ్చిపోయిన ఆ వ్యక్తిని చూసి మంచి మంచి తీర్పు తీర్చాం, మంచి న్యాయం చేశాం అనుకుంటా ఈ ఊరి జనాలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారట. ఊరిలో గోలంతా సద్దు మణిగింది. అప్పుడు ఈ లోపల ఉన్న అసలు వ్యక్తి బయటకు వచ్చాడట. నన్ను కాపాడిన వాడు, నా బట్టలు తను వేసుకొని తన బట్టలు నాకు ఇచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ మెల్లగా వస్తా ఉంటే ఆ జనాల అడుగులు, అతను ఈడ్చుకు వెళ్ళిన అడుగులు మెల్లగా పోలీస్ స్టేషన్కి నడిపించాయట. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడట, ఏమండి
ఇందాక ఒకతను రక్తపు బట్టల్లో వచ్చాడే, జనాలు కొట్టుకుంటూ తెచ్చారే, ఆయన ఎక్కడండి అంటే అక్కడున్న పోలీసులు చెప్పారంటే ఆయన కోర్టుకు తీసుకెళ్లారని. గబా పరిగెత్తుకుంటూ కోర్టుకు వెళ్ళి, ఇందాక రక్త బట్టల్లో ఒక ఆయన వచ్చాడే, ఆయన ఎక్కడండి అని అంటే, ఆ దుర్మార్గుడా, నరహంతకుడా, వాడిని జడ్జి గారు ఉరిశిక్ష చేయమన్నారుగా, అందుకని ఉరికంబానికి తీసుకెళ్లారు అన్నాడట. ఆయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోతే అప్పటికే తాడుకు వేలాడబడుతూ అక్కడున్న తలారి అన్ని సర్దుకుంటూ ఉన్నాడట. అప్పుడు అతను అక్కడికి వెళ్ళి దిక్కులు పెక్కటిల్లిపోయేలాగా అరుస్తూ అన్నాడట, ఏమండి, ఏంటండి ఆయన ఉరి తీశారు? ఆయన కాదండి నేరం చేసింది, నేనండి. ఆ బట్టలు ఆయనవి కాదండి, నాయి. ఈ బట్టలు నాయి, ఆ బట్టలేమో ఈ బట్టలు ఆయనవి, ఆ బట్టలేమో నాయి. తల్లి చేర్చుకోకపోతే, స్నేహితులు బంధువులు ఎవరు నా కన్ను రాకపోతే నా శిక్షకి ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటే ఆయన ఇంటికి వెళ్తే ఎట్టగైనా కాపాడమంటే మారు మాట మాట్లాడకుండా నా బట్టలు ఆయన వేసుకొని ఆయన బట్టలు నాకిచ్చి రోడ్డులో నిలబడ్డాడండి. ఆయన దెబ్బలు తినడానికి ఆయన ఏ నేరం చేయలేదండి. పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్ళి ఈ రోజు ఉరితాడికి ఆడబట్టడానికి ఆయన ఏ నేరం చేయలేదండి. ఆయన దించండి, నన్ను ఎక్కించండి, నేనండి నేరగాన్ని, ఆయనకే నేరం తెలియదండి అని ఏడుస్తూ ఉంటే తలారి అన్నాడట, ఏడవక, ఇట్లాంటి వాడు కూడా మన మధ్యలో ఉన్నాడా? తన సహోదరుణ్ణి విమోచించడం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసే ఒక మంచివాడు ఈ రోజుల్లో మన కొరకు ఉన్నాడా? మన మధ్య ఉన్నాడా? ఉన్నాడండి, ఆయనేనండి, ఆయనేనండి. ఆయన తెచ్చి నన్ను ఊరేయండి అంటున్నాడట. అప్పుడు ఈయన అన్నాడట, అనుభవించవలసిన వాడు శిక్ష అనుభవించాడు నిన్ను తప్పించి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆయన కొరకు, ఆయన స్థానంలో ఆయన పేరు పెట్టుకొని ఆయన బట్టలు ఎట్టాకి ఇచ్చాడు కాబట్టి, ఆయన వెళ్ళి వదిలిపెట్టాడు కాబట్టి, ఆ ఇంటిలో ఆయన బట్టలు వేసుకొని ఆయన పేరు పెట్టుకొని ఆయనలాగా జీవించు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించు, వెనకటి జీవితాన్ని వదిలిపెట్టు. నిన్ను నాశనం చేసి ఆ వ్యక్తి చావటానికి కారణమైన నీ దుష్టత్వాన్ని వదిలిపెట్టు, నీ బుద్ధిహీనతను వదిలిపెట్టావు. ఇక ఆయన కొరకు నూతన జీవితాన్ని ఆయన స్థానంలో జీవించు. తన జీవితాన్ని పణంగా పెట్టి నీకు ఇచ్చాడు కదా అవకాశం, దాన్ని వినియోగించుకో చక్కగా. అదొక్కటే నువ్వు చేయవలసిన ప్రాయశ్చిత్తం, అంతకంటే వేరే ఏమీ లేదు. నీ చావును ఆయన తప్పించాడు. నా ప్రియ దేవుని పిల్లారా, ఆయన ఒక్కరి కొరకు చచ్చిపోయినాడు. ఒక ఉరితాడితో వేలబడి 3 నిమిషాల్లో చచ్చిపోయి ఉంటాడు ఊపిరాడక. కానీ మనందరి కొరకు తన ప్రాణం పెట్టి నిత్య జీవం చేర్చడానికి, నిత్య నరకాన్ని అగ్ని గంధకాలతో మండుకుంటాన్ని తప్పించి మన పాప శిక్షను భరించడానికి యేసు మనందరి కొరకు చిత్రహింసలు పొందాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరలా పగలంతా ఆ సాయంత్రం 3 గంటల వరకు ఆయన పొందని దెబ్బ లేదు. అరకాలు నుంచి నడినెత్తి వరకు సూది మన మోపెంత ఖాళీ లేదు. 6 అంగుళాల ముళ్ళులు 17 కిరీటముగా అల్లి ఆయన తలలో గుచ్చితే అవి లోపలికి దిగబడ్డాయి. కొత్త దువ్వెను తీసుకొని తల దువ్వుకుంటేనే చర్మము కొంచెం లెగిసిపోతే దాని మీద చెయ్యి పెడితే సుర్రుమని మంట పుట్టిద్దే. 6 అంగుళాల ముళ్ళులు 17 చుట్టి కర్రతో గట్టిగా కొడితే అవి లోపలికి దిగబడితే ఆయన తల జల్లెడలాగా అయిపోయి రక్తదారులు కట్టినాయి. మన కళ్ళతో చేసిన దోషానికి ఆయన కళ్ళకు గంటలు కట్టి ఆయన్ని గుద్దినారు. ఆయన చెంప పట్టుకొని లాగితే గడ్డం చెంపలు చిరిగిపోయినాయి. ఆయన ముఖం మీద కొట్టి ఆయన కాండ్రించి ఉమ్ములు ఊసినారు. ఆయన ఒళ్ళంతా నాగటి చాలలాగా కొరడాలతో చీల్చారు. ఒక్కొక్క కొరడాకి చివరిలో 18 ఇనప కొక్కాలు ఉంటాయట, వాటికి ఇనప గుండులు ఉంటాయట. వేస్తే 2 బారల తాడు 2 చుట్లు తిరిగి పట్టుకుంటే ఒంటిని నాగటి సాలుతోటి పచ్చని భూమిని దున్నితే ఎలా చెదరిపోద్దో ఒక్కొక్క కొరడా దెబ్బకి యేసు ఒళ్ళు 16 గాడులు పడ్డాయి. ఆ చీల్చేటప్పుడు 2 చుట్టులు చుట్టుకొని వస్తే చర్మము కండలు ఊడిపోయినాయి. అట్లా ఒక్క దెబ్బ కాదు, 39 దెబ్బలు మన కొరకు తిన్నాడు. 6 లీటర్ల రక్తంలో ఒక్క పొట్టు మిగుల్చుకోలా. ఈ చేతులతో చేసిన దోషానికి మన చేతుల్ని శిక్షించకుండా 8 అంగుళాల చీలలతో ఆయన పచ్చి మానుకు కొట్టబడ్డాడు. ఈ
రాళ్లతో చేసిన దోషానికి ఆయన కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు పొడిపించుకున్నాడు. అరచేతి కంటే పెద్ద బొల్లెంతో కుడి పక్కలో పొడిస్తే ఎడమ పక్కలో ఉన్న గుండెకు దిగబడింది. వెళ్తూ వెళ్తూ మూత్రపిండాలను, పేగులను, ఊపిరితిత్తులను చీల్చుకుంటూ వెళ్ళి అది గుండెలో జొరబడితే ఆ గుండెలో నుంచి రక్తం, నీరు బయటకు కారినాయి. మండు టెండలో, కరువరి సిలువలో దాహమవుతూ రక్తమంతా పోయి బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఆ భయంకరమైన ఎండకు దాహమవుతుందని అడిగితే చేదు చిరకను ఆయన నోటికి అందిస్తే ఆ చిరకను తాగలేక నాలుక అంగిటికి అంటుకుపోయి పెద్దగా అరిచి సమాప్తమైపోయింది మానవ జాతి కొరకు, వారి పాప శిక్షను భరించడం కొరకు నేను చేసిన ప్రాణ త్యాగం, ఆ శిక్ష యాగం సమాప్తమైపోయిందని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న రక్షకుడు మన యేసు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు నువ్వు నేను అందంగా, ఆరోగ్యంగా, పిల్లలతోటి ఆహారం తింటూ చక్కగా మనము బ్రతుకుతున్నామనంటే ఆకోను చచ్చినట్టుగా ఆకోరు లోయలో మన పాప శిక్షను భరించకుండా మనకు అడ్డుపడిన వాడు ఆ యేసు. ఆ యేసులో నిలిచి ఫలిస్తావా? ఆయనకు నీ హృదయంలో స్థానం ఇస్తావా? ఆయన నిన్ను ఈ లోకంలో ఫలింప చేయటమే కాదు, యుగ సమాప్తిలో, ఈ చివరి గడియలలో యేసు రెండవసారి రాబోతున్నాడు. తనలో నిలిచి ఫలించే వారెవరు, జయించే వారెవరు, ఆయన ఆజ్ఞలను పాటించే వారెవరు, ఆయన కొరకు పౌరుషంగా బ్రతికే వారెవరో వారిని మేఘముల మీద తీసుకువెళ్లి పరలోక రాజ్యములో చేర్చుకొని యుగయుగాలు తనతో రాజ్యపాలన చేపించడానికి నీ కొరకు ఆ ద్వారాన్ని కూడా తెరిచాడు. ఇంత గొప్ప త్యాగం నీ కొరకు చేసిన యేసును విడిచి నష్టంలో, కష్టాల్లో, కన్నీటిలో మునిగిపోతావా? నిష్ఫలమైన స్థితిలో ఉంటావా? నీ మనసు చెప్పినట్టు, మనుషులు చెప్పినట్టు నడుచుకుంటావా? దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే నీవెంత గొప్పగా ఫలిస్తావు. ఏ స్థితిలోనైనా నిన్ను కాపాడటానికి ప్రభువు ఉన్నాడే. ఆయన ఉంటే నీకెందుకు చింత? ఆయనను వదిలిపెట్టిపోతే నీకు క్షేమం ఎక్కడిది? కన్నవారైనా, కట్టుకున్న వారైనా, తోబుట్టువులైనా, ప్రాణ స్నేహితులైనా చెయ్యని గొప్ప త్యాగాన్ని దేవుడు నీ కొరకు చేసి ఆ శ్రమలోయలో నిన్ను తప్పించి తాను శ్రమ పొంది నీకు నిరీక్షణను, నిత్య జీవాన్ని ఇచ్చాడే. ఈ యేసుతో కలిసి జీవించడానికి నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు ఒక్కడివే చాలు. నాకు ఈ లోకంలో నీతో నడుస్తా, నీ ఆజ్ఞలు పాటిస్తా, నిన్నే నా బిడ్డలకు అందిస్తా, నీలో నిలిచి ఫలిస్తా, నీ కొరకే ఎదురు చూస్తా, నా తండ్రి నన్ను కరుణించు అని అంటే ప్రభు నీ చేయి పట్టుకొని నడిపించడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించడానికి కూడా సిద్ధంగా ఉన్నావా? నీ చేతిని ఆయనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితం అధికారాన్ని ఆయనకి ఇస్తావా? నీ జీవితం మీద ఆయన నిన్ను నడిపిస్తాడు, పరము చేరుస్తాడు. కొండలైన, మైదానాలైన, లోయలైన ఈ లోకంలో ప్రయాణించినంత కాలం నీకు, నీ బిడ్డలకు సదాకాలం ప్రభు తోడై ఉంటాడు. ఆ దేవుని తోడు నీకు కావాలా? నాకు కావాలన్న వారు కళ్ళు మూసుకొని అందరు లెగిసి నిలవబడండి. నా ప్రియ దేవుని పిల్లలారా, చివరి నిమిషం మనం ప్రార్థన చేస్తాం. ఇప్పటి వరకు ప్రభు నీతో మాట్లాడాడు. ఇప్పుడు నీ ప్రతిస్పందన ప్రభుతో చెప్పు. కొండలైనా, లోయలైనా, మైదానాలైనా, కరువైనా, ఒంటరితనమైన, చివరికి పాపమైన, శాపమైన, మరణమైన పరిస్థితులు నీకు నష్టాన్ని చేసినా, నీకు నీవే కష్టాల పాలైపోయినా, వ్యక్తులు నిన్ను కష్టాల పాలు లోయల్లోనికి నెట్టివేసిన, ఒకవేళ నీ పాపము, నీ బుద్ధిహీనత, నీ దుష్టత్వం, నీ దుష్ట స్నేహాలు, నీ దురలవాట్లు, నీ దురభిప్రాయాలు, నీ గర్వం, నీ అతిశయమే నిన్ను ఆ స్థితిలోనికి, ఆకారాన్ని నెట్టినట్లు నెట్టినా, అన్ని లోట్లు, అన్ని లోయలలో నుంచి నిన్ను విడిపించటానికి ఆ యేసే సింహాసనాన్ని విడిచి దిగి వచ్చాడు. ఆయన నీలాంటి, నాలాంటి పాపి కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన సర్వలోక సృష్టికర్త, నిత్యుడగు తండ్రి, వాత్సల్యము కలిగిన తండ్రి. ఆ తండ్రి నీ కొరకు నీ శిక్షను అనుభవించినాడు. ఇందాక చెప్పిన కథలో వాడైనా వెళ్ళి నన్ను రక్షించమని అడిగినాడు కానీ మానవ జాతి వారు అడగకుండానే వారి పాపముల కొరకు వారి స్థానంలో నిలిచి వారి శిక్షను భరించి వారికి రక్షణను, నిరీక్షణను, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసిన వాడు ఆ యేసు. ఈ యేసు ఉంటే నీకు చాలదా? నన్ను వారు పట్టించుకోవట్లే, నన్ను వీరు పట్టించుకోవట్లే, నా జీవితం పాడైపోయింది, నా బ్రతికింతే అని కృంగిపోతున్నావా? మనుషులు నీ పని అయిపోయింది అనుకుంటే ఆ మాటలు విని నువ్వు నిరాశ, నిస్పృహంలోనికి వెళ్ళిపోతున్నావా? లేదు, ఎలాంటి లోయలోనైనా దాన్ని పూడ్చి నిన్ను పైకి లేవనెత్తి నిరీక్షణ ద్వారాలను తెరిచి నిత్య జీవాన్ని ఇచ్చే ప్రభు నీ పక్కనే నిలబడి ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలు, ఒకసారి కళ్ళు మూసుకొని ఆ ప్రేమామయుడి ప్రేమను తలపోసుకొని, యేసు నీ తోడు నాకు కావాలి, నీలో నేను నిలిచి వధించాలి, నీ ఆజ్ఞను నేను పాటించాలి,
నీకు వేరే నేనేమీ చేయలేను. నా జీవితంలో 16 సంవత్సరాలు యేసుకు వేరే నేను చేసింది ఏమీ లేదు. యేసుతో వచ్చిన తరువాత నా శక్తికి, నా జ్ఞానానికి, నా నైపుణ్యాలకు మించి ప్రభు తన కృప ద్వారా నన్ను నిలబెట్టినాడు. అనేకులకు దీవెనకరంగా చేశాడు. నా తల్లి, సహోదరుడా, ఏ స్థితిలో ఉన్నావు? అల్పజనముగా ఉన్నావా? బలహీనమైన వ్యక్తిగా ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? నలిగిపోయి ఉన్నావా? కారణం ఏదైనా అవనివ్వు. ఇస్సాకు లాంటి సమస్యలలో ఉన్నా, ఆకాను లాంటి శిక్షలో ఉన్నా నిన్ను రక్షించడానికి యేసు నిలిచి ఉన్నాడు. నీ కొరకు ఆయన శిక్షను అనుభవించినాడు. నీ కొరకు నిరీక్షణను, రక్షణను, నిత్య జీవాన్ని సిద్ధం చేసినాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఆ లోయలో పడి కృంగి ఉన్నావా? మనుషులు చేసిన దుష్టత్వాన్ని తలంచుకుంటూ నలిగిపోతున్నావా? నిద్ర లేని రాత్రులను గడుపుతున్నావా? లేకపోతే నువ్వు చేసిన పాపాలకు వచ్చిన శిక్ష, నష్టాలను, అవమానాలను, కష్టాలను, అపజయాలను చూసుకొని కుమిలిపోతున్నావా? నా చేతులారా నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నా, నన్ను ఎవడూ బాగు చేయలేడని నాలాగా కృషించి బాధపడుతున్నావా? చావటానికి సిద్ధంగా ఉన్నావా? ఇక చావటానికి కూడా ఓపిక లేక బ్రతికున్న శవంలాగా బతుకుతున్నావా? నా ప్రియ దేవుని పిల్లలారా, నీకు నీవే నష్టాలు కొని తెచ్చుకున్నా. మనుషులే, పరిస్థితులే నీకు కష్ట నష్టాలు తెచ్చిపెట్టినా ఆ రెండింటి నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించే ప్రభువు, ప్రాణప్రియుడు, నీ సృష్టికర్త, నిన్ను ప్రేమించిన వాడు తన ప్రాణం కంటే నీకు సహాయం చేయడానికి నిలబడి ఉన్నాడు. ఆ యేసును నువ్వు పొందుకుంటావా? ఆ యేసులో నువ్వు నిలిచి ఉంటావా? ఆయన ఆజ్ఞలను నువ్వు పాటిస్తావా? ఆయన మీద ఆధారపడతావా? ఆయన దగ్గర ఒప్పుకుంటావా? నన్ను రక్షించు, నన్ను నడిపించు, నన్ను కాపాడు, నన్ను దరి చేర్చు, నాకు నిరీక్షణ నీవు, నాకు నిత్య జీవాన్ని నీవు, నాకు పాప క్షమాపణ నీవు, నాకు పరలోక రాజ్య ప్రవేశం ఇవ్వు. నీ కుమారుడిగా, కుమార్తెగా నన్ను కూడా చేసుకో. చాలిన దేవుడిగా నా జీవితంలో ఉండు. నువ్వు తప్ప నాకెవరు లేరు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇది నీ హృదయ వేదన అయితే ప్రభు వింటాడు. అయితే నోరు తెరిచి ప్రభుకు ఒక్కసారి ప్రార్థన చేయి. నీ 2 చేతులు పైకెత్తి, ఆకాశము నుండి నేను చూస్తున్నవాడు, తన ఆత్మతో సన్నిధితో నీ మధ్యకు దిగి వచ్చినవాడు, నన్ను మరుగు చేసుకుని నీతో మాట్లాడుతున్నవాడు, తన ప్రేమను, తన మనస్సును, తన సహాయాన్ని, తన ప్రణాళికను నీకు తెలియజేసిన వాడు. నువ్వు అడగకుండానే, నువ్వు వెతకకుండానే, నువ్వు ప్రాధాయపడకుండానే నీ కొరకు ప్రాణత్యాగం చేసిన వాడు యేసు నిలిచి ఉన్నాడు. నీవు అంగీకరిస్తావని, నువ్వు ఆహ్వానిస్తావని, నీవు కౌగలించుకుంటావని, నీ చేతిని తనకు అప్పగిస్తావని, ఆయనతో కలిసి నడుస్తావని ఆయన ఆశించి ఇంతసేపు మాట్లాడాడు. నువ్వు విన్నావా? యేసు స్వరం విన్నావా? వింటే నీ హృదయాన్ని తెరుస్తున్నావా? నీ చేతిని, జీవితాన్ని, హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావా? ఆయనలో ఉంటే నీకేమిటి కొదువ? ఆయన ఉంటే మరణము ఓడిపోతుంది, పాపం పారిపోతుంది, శాపం మాయమైపోతుంది. ఈ నిత్య జీవ ద్వారాలు నీ కొరకు తెరుచుకుంటాయి. పరలోక సింహాసనం నీ కొరకు ఎదురు చూస్తుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకంలో, రాబోయే లోకంలో నేను ఆయన వదిలిపెడతాడా? ఆయన నువ్వే వదిలిపెట్టి వెళ్ళిపోయి క్షేమాన్ని పొందుకోగలవా? యవనుడా, నీ మనసును సంతోష పెట్టుకోవటానికి, మనుషుల్ని సంతోష పెట్టుకోవటానికి దురాశల చేత, యవనేచ్చల చేత ఏడవబడుతున్నావా? నీ శిక్షను, పాపాన్ని భరించి నీ కొరకు సిలువలో మరణించిన యేసును సంతోషపెట్టే ఆలోచన నీకు లేదా? ఆకానులా నష్టపోతావా? నా ప్రియ దేవుని పిల్లలారా, యేసు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన రక్షణను నువ్వు వినియోగించుకుంటావని, ఆయన ప్రేమను నువ్వు వినియోగించుకుంటావని, ఆయన ఇచ్చిన కృపను, అవకాశాన్ని వినియోగించుకుంటావని, యేసును చేరుకునే హృదయం, యేసుతో నీ జీవితాన్ని ముడివేసుకునే హృదయం, ఆయన కాళ్ళ మీద పడి, ఆయన కౌగిలించుకుని, ఆయన నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని, నీ ఒక్కడివి చాలు నా జీవితానికి, నీతో కలిసి నడుస్తాను. నన్ను విడిచిపెట్టమాక, నా చెయ్యి విడిచిపెట్టమాక. నీ కొరకు జీవించి నీ రాజ్యంలో చేరేంత వరకు నమ్మకంగా నిన్ను వెంబడించే కృప నాకు దయచి. ఏ పరిస్థితి అయినా, ఏ ప్రదేశమైనా, ఏ స్థితిగతులైనా, మనుషులు ఎలాగున్నా నువ్వు ఉంటే నాకు చాలు. ఇలాగ కోరుకుంటున్నావా? కోరుకుంటే ఒక్కసారి యేసయ్యను పిలుస్తావా? నీకు గొంతుందా? స్వరముందా? ఒక్కసారి నోరు తెరిచి, యేసయ్యా, యేసయ్యా, నాకు నువ్వు కావాలి.
లోయ లాంటి పరిస్థితుల్లో మేత భూమిగా మార్చేయి. నా శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా చెయ్యి. నా శిక్షను దీవెనగా మార్చు, నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చు, నా మరణాన్ని జీవంగా మార్చు, నా కన్నీటిని నాట్యంగా మార్చు, నా నిత్య నాశనాన్ని నిత్య జీవముగా మార్చు. నాకు నువ్వు కావాలి, నీతో నేనుంటాను. నువ్వు లేని జీవితం నా గొద్దుక, నీతో కలిసి జీవిస్తా. నువ్వు చాలు. యేసు పిలవండి ఆయన్ని. స్త్రీలు పురుషులు ఎవరు పిల్లలు యేసుని పిలవండి. యేసు యేసు యేసుని పిలువ. హృదయాన్ని ఆయన చేతుల్లో పెట్టు. ఆయన నిన్ను రక్షిస్తాడే తప్ప శిక్షించడు, కాపాడుతాడే తప్ప పాడు చేయడు. ఆ ప్రేమను అర్థం చేసుకో. ఆ ప్రేమకు నీ హృదయంలో స్థానమే. ఆయన ఇచ్చే ధైర్యంతో, ఆయన ఇచ్చే నిరీక్షణతో, ఆయన మాటలను విని వాటి ప్రకారం జీవించడం వల్ల కలిగే నిత్య జీవంతో ఇక్కడ నుంచి వెళ్ళు. ఆయన మారడు, ఆయన ప్రేమ మారదు, ఆయన కృప వీడదు. నిత్య జీవాన్ని నీకు సమృద్ధిగా ఇస్తాను. ఎక్కడ ఉన్నా నా మాటలు నీకు వినపడుతూ ఉంటే నువ్వెవరివైనా, నువ్వే స్థితిలో ఉన్నా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నా, నీ పాపాన్ని నుంచి, శాపాన్ని నుంచి, నీ తప్పుడు నిర్ణయాల నుంచి, వాటి దుర్ఫలితాల నుంచి, మనుషులు నీకు చేసిన కీడు నుంచి, నిర్నిమిత్తముగా నువ్వు అనుభవిస్తున్న వేదన బాధల నుంచి నిన్ను విడిపించడానికి యేసు నిరీక్షణ, యేసు రక్షణ సిద్ధంగా ఉంది. అంగీకరించి ఎందరికి యేసు కావాలి వారందరూ మీ రెండు చేతులు దించి ఒక్కసారి నీ కుడి చేయి పైకెత్తు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, రక్షకుడా, నిరీక్షణకు ఆధారమా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రాణత్యాగాన్ని చేసిన, ప్రాణాన్ని విమోచించిన వాడా, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసిన వాడా, కొండలకే కాదు లోయలకు కూడా నేను దేవుణ్ణేనని, లోయలను మేత భూమిగా, విశ్రాంతి స్థలాలుగా చేస్తానని చెప్పిన వాడా, ఎందరు నిన్ను కోరుకుంటున్నారో, ఎందరు తమ చేతులు ఎత్తారో, వారు అందరూ ఏ స్థితిలో ఉన్నారో చూసి చాలిన నీ కృపతో వారిని దర్శించి, వారిని రక్షించి, నీ సొంతం చేసుకుని, వారి ఎత్తిన ఆ చేతిని నీవు పట్టుకుని కడదాకా నడిపించి, నిత్య జీవాన్ని చేర్చి, నీ నిత్యానందంలో యుగాలు నీతో ఉండే కృప నీ బిడ్డలకు దయచేసి, వారి ప్రాణాత్మ దేహములను విమోచించి, రక్షించి, కాపాడి, నీవు ప్రకటించిన ఈ మాటను నీవే వారి జీవితాల్లో నెరవేర్చి, ఆ ఫలాన్ని నిత్యత్వంలో నేను చూచినట్లుగా ఈ కార్యాన్ని స్థిరపరచుమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, నిరీక్షణ మీ అందరికీ సమృద్ధిగా దొరికి, ఆ చాలిన దేవునితో కలిసి నడుస్తూ లోయలు నిరీక్షణ ద్వారాలుగా మార్చబడి, మరణకరమైన లోయలు, బాధాకరమైన లోయలు మేత భూములుగా, పరుండు స్థలములుగా మార్చబడి నిత్య రాజ్యాన్ని చేర్చినట్లు అశాశ్వత కృపయే, అశాశ్వతమైన ప్రేమయే మిమ్మల్ని అందరినీ కాచి, కాపాడి, నడిపించి నిత్య జీవము చేర్చునుగాక. ఆమేన్.